వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో గెలవడంతో చాలా పెద్ద చర్చ నడిచింది. రాజధాని సెగ్మెంట్లో ఆ పార్టీ గెలవడం పెద్ద సంచలనమే అయింది. అయితే ఆ నియోజకవర్గంలో గెలుపుని ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. అక్కడ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత మార్చిన ఇన్ఛార్జీలని సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్కడ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. దానికి తోడు 3 రాజధానుల నినాదం ఆ పార్టీని పూర్తిగా ముంచింది. దాంతో 2024 ఎన్నికల్లో నామమాత్రపు పోరే జరిగి టీడీపీ తిరిగి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరిస్థితులు అలా తయారైనా అక్కడ వైసీపీ పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రస్తుతం జగన్ నియమించిన ఇన్ఛార్జిని కార్యకర్తలు మాకొద్దు అంటున్నారట. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏపీ రాజధాని అమరావతిలో అంతర్భాగమైన నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఏపీ రాజధానులు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఆ సెగ్మెంట్లోని అసెంబ్లీ సచివాలయం తదితర కీలక నిర్మాణాలు జరగడంతో అది అమరావతి రాజధానికి ఆయుపట్టుగా మారింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ గత 5 సంవత్సరాల్లో అత్యంత కీలకమైన పరిస్థితులను ఎదుర్కొంది. 2019లో అనూహ్యంగా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి వైసీపీలో అనేకసార్లు విభేదాలు చోటు చేసుకున్నాయి. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్తో ఆధిపత్య పోరు నడిచింది. ఆ సమయంలో అనేక వివాదాలు రచ్చకెక్కాయి. ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఉండవల్లి శ్రీదేవికి అత్యంత సమీపంగా ఉన్న నేతలే ఆమెపైన విమర్శలు చేయడం పెద్ద చర్చకే దారితీసింది. ఆ క్రమంలో ఉండవల్లి శ్రీదేవి పార్టీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తడంతో ఆమె స్థానంలో కత్తెర సురేష్ కి జగన్ తాడికొండ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. అయితే సురేష్ నియామకం 3 నెలల మురిపమే అయింది. ఆ తర్వాత అప్పట్లో పార్టీలో ఉన్న మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ కి తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవకాశమిచ్చారు. అయితే ఆయనకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో డొక్క ఎన్నికల ముందు వైసీపీని వీడారు. తర్వాత మాజీ మంత్రి అప్పటి ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకతోటి సుచరితని ఇన్ఛార్జిగా నియమించి ఆమెను ఎన్నికల బరిలో నిలిపారు. ఆ మార్పులు చేర్పులు 3 రాజధానుల నినాదం ఇలా అన్ని కలగలిపి తాడికొండలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఓటమి తర్వాత ఒక సమయంలో అసలు తాడికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారా లేరా అనే పరిస్థితి వైసీపీలో కొనసాగింది. దీంతో వైసీపీ క్యాడర్ అంతా అయోమయంలో పడడంతో అధిష్టానం తాడికొండ నియోజకవర్గంలో మార్పు కోసం నూతనంగా వజ్రం బాబుని తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. తాడికొండ ఇన్ఛార్జిగా వజ్రం బాబు మొదటి రోజే వెళ్లిన సమయంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో తాడికొండ నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ చిగురిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ వజ్రం బాబు తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలు ప్రస్తుతం క్యాడర్ ని అయోమయంలో పడేస్తున్నాయట. దాంతో వజ్రం బాబు తమకు వద్దంటే వద్దంటూ వైసీపీకి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నియోజకవర్గంలోని కార్యకర్తలు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి డిమాండ్లు మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా మా నమస్కారాలండి. నా పేరు జొన్నకుటి ప్రశాంత్ బాబు, శాఖమూరు. ఇంతకుముందు తుళ్ళూరు మండల బూత్ కమిటీ కన్వీనర్గా, మరి తాడికొండ మార్కెట్ డైరెక్టర్గా పనిచేశాను. అయితే ఇప్పుడు మనందరం ఇక్కడ సమావేశం అవడానికి, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, తుళ్ళూరు మండలంలో రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, ఈ కమిటీలు వేయటం అనేది ఒకటి జరిగింది. ఇందులో ఏమైందంటే మా ఇన్ఛార్జి గారు ఈ ఎవరిని సంప్రదించకుండా, మా ఇన్ఛార్జి డైమండ్ బాబు గారు ఎవరిని సంప్రదించకుండా కొంతమందికి పార్టీ పదవులు వేశారు. మేము తర్వాత పోయి అడిగితే ఏంటంటే, టీడీపీకి పనిచేసిన వాళ్ళకి పార్టీ పదవులు ఎట్టేస్తారు. బూతుల్లో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఏజెంట్లు కూడా ఇక్కడ దొరకలేదు. ఈ సమయంలో మేము ఎంతో కష్టపడి రకరకాలుగా చేసి ఎలక్షన్ కంప్లీట్ చేశాము. ఎంతో కష్ట నష్టాలకు వచ్చాం. ఏజెంట్లు కూడా దొరకని సమయంలో ఇంత బాధపడి, ఇంత కష్టపడి ఎలక్షన్ నిర్వహించిన వాళ్ళని వదిలివేసి, వాళ్ళ కనీసం మాట మాత్రం చెప్పకుండా, సంప్రదించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ కమిటీలకి కంప్లీట్ చేసి పంపించారంటున్నారు. మొత్తం మీద మరోసారి తాడికొండ నియోజకవర్గం వైసీపీ మరోసారి రచ్చకెక్కింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం, వారికి పార్టీ అవకాశాలు ఇవ్వడం తమను నిరాశపరుస్తున్నాయంటున్నారు స్థానిక నాయకులు. వజ్రం బాబు తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. వజ్రం బాబు వచ్చి పట్టుమని 6 నెలలు కూడా కాకుండానే ఆయనపై పార్టీ నేతలు, కార్యకర్తలే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రస్తుతం మరోసారి తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది అనే విధంగా చర్చ నడుస్తోంది. పార్టీ పని చేయకుండా
పార్టీ ఓడిపోద్ది అని పందాలు పెట్టినటువంటి వాళ్ళు అతను అక్కడికి వెళ్ళి చెబితే అతని మాటని నువ్వు పదవులు వేస్తావు. నువ్వు ఆ జగన్ నుంచి పోటీ చేయమని గెలుస్తాడేమో అన్న అతను అక్కడికి వచ్చి చెబితే నువ్వు పదవులు వేస్తున్నావు. ఇది ఏందని ఖండిస్తే సమాధానం ఉండదు. దాటవేష ధోరణిలో మాట్లాడుతున్నాడు తప్పితే తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లా. కాబట్టి ఈ సమన్వయకర్త ఈ పార్టీ ఈయన మూలాన పార్టీ కూడా ఇక్కడ పని చేసేవాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు ఆయన పదవులు వేసేవాళ్ళు కూడా ఇక్కడ పని చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమి చేయాలనేటువంటిది కూడా తెలియదు. అటువంటి వాళ్ళకి పదవులు ఎలక్షన్ చేస్తుంటే అక్కడ గొడవలు జరుగుతుంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు పోయి కనపడకుండా. అటువంటి వాళ్ళు చెబితే నువ్వు పదవులు వేస్తున్నావు. మేము చెబుతుంటే అవి పెడచెవిని పెడుతున్నావు, మాట్లాడట్లా. మీరు జగన్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, నా మీద చెప్పారు కదా, మళ్ళీ ఆయనకే చెప్పండి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఈ విభేదాలు ఈ రోజువి కావు. ఏళ్ల తరబడి ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇన్ఛార్జిగా ఎవరు వచ్చినా ఓ వర్గం నేతలు వ్యతిరేకించడం పరిపాటిగా మారింది. అప్పటి నుంచి నందిగామ సురేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేశారు. ఇప్పుడు డైమండ్ బాబుపై పార్టీలో రాజకీయం మొదలైంది. నిజంగా డైమండ్ బాబు వైఖరితో క్యాడర్లో వ్యతిరేకత పెరిగిందా, లేకపోతే మరో వర్గం నేతలే కావాలని డైమండ్ బాబుకి ఎత్తుపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.